నమస్కారం బీసీఎన్ న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారి కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న దాతలు రెడ్డి దాతృత్వంతో 1,80,000 రూపాయల విలువ చేసే పలసరుకులు ఎన్నికల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు అంతులేకుండా పోయాయి తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడి ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది సీఎం జగన్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 45 కుటుంబాలకు చిట్టమూరు రుక్మిణమ్మ రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి దాతృత్వంతో 1,80,000 రూపాయల విలువ చేసే పలసరుకులు కూరగాయలు అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ విదేశాలలో ఉన్నప్పటికీ స్వదేశంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వారికి ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాతలు చిట్టమూరు రుక్మిణమ్మ రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డిలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామన్నారు కార్యక్రమంలో దివి సీతారామాచార్యులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు వివేకనాచార్య స్వామి దివి శ్రీనివాసాచార్యులు తమిరిస అనంతాచార్యులు డాక్టర్ దివి శ్రీనివాస్ డాక్టర్ నారాయణం వేణుగోపాల్ మేడూరు శ్రీనివాసమూర్తి పరాశరం రామ్గోపాల్ తమిరిస హరిబాబు దివి దీవన్ రత్నాకరం రామ మనోహర్ లావణ్య పద్మజ రూపా తదితరులు పాల్గొన్నారు రామిరెడ్డి వెంకట రామిరెడ్డి నామధేస్య ధర్మపత్ని సమేతస్య హైమావతమ్మనామ్యాః సపుత్రకస్య మధుకిరణ్ రెడ్డి నామధేస్య లోకేష్ కుమార్ రెడ్డి నామధేస్య ధర్మపత్ని సమేతస్య మాలతీ నామ్యాః సుచరిత రెడ్డి నామ్యాః సకుటుంబాయాః క్షేమస్య లావణ్య నామధేస్య చిట్టుమూరు రుక్మిణమ్మనామ్యాః సకుటుంబాయాః క్షేమ సైర్ధైర్యవాయురారోగ్య ఐశ్వర్యాభిచ్చర్థం వీక్షిత మనోవాంఛాం క్రియాఫలహిచ్చర్థం సర్వకార్య అనుగ్రహఫలహిచ్చర్థం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 20 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని 5,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. అలానే ప్రతి మాసంలో కూడా మాసం శ్రీవారి కళ్యాణోత్సవం అని అలసిన వాళ్ళు గిరిజన వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన దేవాలయాల్లో కళ్యాణాలు చేస్తున్నాం. అలాగే దేవాలయాలకు కావలసినటువంటి పరికరాలు పూజా ద్రవ్యాలు ఇట్లాంటి పరికరాలు ఇటువంటివన్నీ తీసుకున్నాం. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆ సంస్థ ద్వారా ఒక ఎన్ఆర్ఐ ద్వారా ఒక డొనేషన్ స్వీకరించి ఇలాంటి గొప్ప కార్యాలు చేయడం సామాన్యంగా ప్రతి అర్చకుడు కూడా దేవాలయంలో స్వామికి చేయండి దానిలో ఉండేటువంటి విధానం అంతా చేసిన తర్వాత తాంబూలాలు పుచ్చుకునేటువంటి ఒక సంప్రదాయంలో ఉండే వాళ్ళని చాలామందిని మనం చూస్తున్నాం. అలా కాకుండా సామాజిక సేవ చేయాలి అనే ఒక సంకల్పం కలిగిన మా అనంతకి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాను. మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాన్ని చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ కను ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలు రాజుల పాలు ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. మళ్ళీ ఈ దాన ధర్మాలు కూడా జాగ్రత్త, శక్తికి మించి చేయకూడదు. మరి గూడూరు వెళ్ళి మరి అక్కడ వాకాడ మండలంలో ఆ గ్రామంలో స్థిరపడి
మరి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తను మరి పెరిగిన వాతావరణంలో తన ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి పెద్దలు ఆశీస్సులిచ్చిన గ్రామాన్ని ఎంచుకుని మరి ఈ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టి నన్ను పిలిచినప్పుడు నేను తప్పకుండా వస్తానంటని చెప్పానని 100 సార్లు చెప్పాను. ఎందుకంటే నాకు ఈ గ్రామం అంటే వేసిన పంచదార, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గడ్డి కానీ ఏదైనా అవ్వచ్చు, అలాగే బ్రాహ్మణులకు ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మన ఎప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు. దానం గ్రహించేటువంటి వాడు కూడా దానికి సంబంధించినటువంటి స్థాయి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాడినే మనం గుర్తించాలన్నమాట. లేకపోతే దానివల్ల ఫలితం కూడా ఉండదు. ఎవరికి పడితే వాళ్ళకి దానం చేసినంతో ఫలితం ఉండదు. ఇంతమంది ఎవరు ఏవి దానాలు, అన్ని దానాలు గొప్పవండి. ఏ దానము తక్కువ కాదు. ఏది లేకపోయినా కూడా పని జరగదు. కానీ అన్ని దానాల్లోకి కూడా అన్నదానం చాలా గొప్పది. ఎందుకనంటే మనం సంతృప్తిగా అవతల వాళ్ళని చాలా బాగుంది అని వెంటనే చెప్పగలిగిన మనస్తృప్తిగా చెప్పగలిగిన దానం ఏంటి అని అంటే అన్నదానం. అలాంటి అన్నదానం చాలా వరకు చాలా మంది చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ దానంలోకి సంబంధించిన ఈ స్వయం పాకం అనేది ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. ఈ జాతికి ఉపయోగించాలి. ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగించబడాలి అనేటువంటి ఒక విశాల దృక్పథంతో తను పనిచేసి ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి దానాన్ని ఈ పేద ప్రజానీకానికి అందించడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ పాలన అవినీతమైపోయిందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు అంతులేకుండా పోయాయని తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాట్లాడారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలమయం అయిపోయాయని, చిల్లకూరు మండలంలో సిలికా అక్రమ రవాణా వల్ల వ్యవసాయ భూములు పేదల నివాసాలు పోతున్నాయని అనేక మార్లు ముఖ్యమంత్రికి తెలియజేసినా పట్టించుకోలేదని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సిలికా అక్రమ రవాణా అరికడతామని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చిల్లకూరు మండలంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేయడం అమానుష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, పురుషోత్తం రెడ్డి, బిల్లు సెంచిరామయ్య, బాలకృష్ణ నాయుడు, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా తేటతెల్లగా చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా అత్యాచారాలు పెరిగిపోయినాయి కనుక, అవినీతి పెరిగిపోయింది కనుక, అహంకారం కూడా పెరిగిపోయింది కనుక, అది ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా పోయింది కనుక మార్పు కొరకు అని చెప్పి వివిధ ప్రదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులు పెద్ద ఎత్తున ముందుకు రావడం జరిగింది. విదేశాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రక్క నగరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా మార్పు కొరకు ఎదురు చూడడమే అని మా ఆలోచన. ఎంతో పెద్ద ఒక ఆలోచనతో 19లో అంత అవకాశం ఇస్తే ఆయన నిజ స్వరూపం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాలాంటి వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే అంత చిన్న వయసులోనే వారు క్విడ్ ప్రోకో కింద 12 కేసులు పెట్టుకున్నారు అంటే, ఆ తర్వాత ఇప్పుడు ఈ మాత్రానికే ఆ పదవి వచ్చినందుకే ఈ విధంగా అవినీతి, అప్రజాస్వామ్యంగా అహంకారంతో ఉన్నారంటే, రేపు కనుక మళ్ళా గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ ఉంటుందా?
ఆ 10 కుటుంబాలే పైకి వస్తాయి తప్ప ఎవరు ఉండరు. కనుక మార్పు కొరకు ప్రజలు వచ్చారన్న నమ్మకం కూడా మా తెలుగుదేశం నాయకులు చెప్పింది నేను కూడా దృఢీకరిస్తున్నాను. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. మాకు తేటతెల్లగా కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే 19లో ఏ విధంగా అయితే ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చారో అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె నుంచి దించడానికి ఒకటయ్యారన్నది భావం నాకైతే తేటతెల్లగా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత చిన్న విషయాలు కూడా పెన్షన్ ఇదివరకు నుంచి వస్తూనే ఉంది కదా, 50 సంవత్సరాలు వస్తున్నాయి. నేనేదో చేసేసని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సచివాలయాలు కానివ్వండి, నాడు నేడు ప్రోగ్రాంలన్నీ ఈయనేదో చేస్తున్నట్టుగా చెప్పి ప్రజలు తప్పుదారి పట్టించడం జరిగింది. దానితో పాటు అహంకారం పెరిగిపోయింది, అవినీతికి అంతు లేకోకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి, వారి స్వేచ్ఛను కాపాడడానికి చంద్రబాబు గారు ఈ విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసినందుకు ఒక పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అదంటూ చేయకపోతే మరలా వైఎస్ఆర్ పార్టీ ఉంటూ వస్తే వాళ్ళ అహంకారం కానీ, దురహంకారం కానివ్వండి, అవినీతికి కానివ్వండి, అప్రజాస్వామ్యానికి అంతు లేకుండా పోతుంది. దానికి తోడు మరో బాధ్యతతో పవన్ కళ్యాణ్ గారు వారు ఒక సినిమా తీసుకుంటే చాలా వరకు వస్తాయి అన్నది మనందరికీ తెలుసు, ఎంత డబ్బులు వస్తాయో. అది కూడా విడిచిపెట్టి నా ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక సీనియర్ నాయకులు చంద్రబాబు గారిని బలోపేతం చేయడానికి వారు దిగారు. వీరిద్దరూ వెళ్ళి చెప్పిన తర్వాత మోడీ గారు వారు కూడా చేతులు కలపడం జరిగింది. సో ఎన్డీఏ కూటమి ఈసారి జరిగింది ఇలా సామాజిక వ్యతిరేకత జరుగుతున్నది, వైఎస్ఆర్ పార్టీ అహంకారము, అవినీతి అంతు లేకోకుండా పోతుంది, ఆ రాష్ట్ర సంపదను కొల్ల కొట్టేసుకుంటుంది. అది సిలికా కానివ్వండి, లేదా క్వార్ట్స్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, కొల్ల కొట్టేసుకుంటున్నారు. దానికి ఒక రూలు రెగ్యులేషన్ ఏమీ లేదు. సో అది ఆపు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వీళ్ళందరూ కూడా వచ్చారు కనుక వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల తీర్పు ఎలా ఇస్తారో మనం 4వ తారీఖున మనం చూడబోతున్నాం. ఈ లోపల ఈరోజు ఎందుకు మా ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గారు ఇక్కడ రాలేకపోయారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ గారు రాలేకపోయారు. కారణం ఏంటంటే సీనియర్ నాయకులు పంపించడం జరిగింది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఎంత దౌర్జన్యంగా తయారైపోయిందో ఒకసారి తెలియచేయాలి. ఈ వీటికి సిలికాటికి వాటికైతే అడిగే వాళ్ళు లేకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 30 అడుగుల కిందకి వెళ్ళిపోతున్నారు. ఒక ఇంగిత జ్ఞానం లేదు. ప్రజలు ఏమవుతారు, ఆ బడుగు బలహీన వర్గాలు ఒకవైపు నానా అని అనుకుంటూ వాళ్ళ నోట్లో మన్ను కొడుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి చివరికి మద్యపాన నిషేధం పెట్టలేదు కదా. వాళ్ళు ఏమన్నా కూలి 10 రూపాయలు తెచ్చుకుంటే దాని 10 అంతులు నాటు రకం సారాయి ఇచ్చేసేసి, నాసి రకమైనది ఇచ్చేసి, దాంతో చౌకబారిన సారాయం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేయడం మాత్రం కాకుండా ఆ చిన్న సంపద కూడా, రాబడి కూడా వాళ్ళు తీసేసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో వారు నిన్న జరిగిన సంఘటనలో చాలా అత్యాచారాలు జరిగాయి, అరాచకాలు జరిగాయి. ఎంత దౌర్జన్యం అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎస్ఐ అతను ప్రభుత్వ ఉద్యోగ అసలు ఏమిటి అన్నది కూడా అర్థం కాకోకుండా కొంతమంది మా పార్టీ నాయకులు కానివ్వండి, లేదా కార్యకర్తలు కానీ, ఈవెన్ ప్రజలు తెలియజేస్తున్నారు. ఆయన అంజిరెడ్డి గారు ఆయనకి అసలు ఏమాత్రం అన్న ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఒక ఇంగిత జ్ఞానం కనుక ఆయన ఉండుంటే, ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యంగా యూనిఫామ్లో ఉన్నవాళ్ళు పోలింగ్ బూత్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదన్న ఇంగిత జ్ఞానం లేదా రూల్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎప్పుడు ఏదన్నా అరాచకం జరిగి ఉంటే అప్పుడు పోలింగ్ ఆఫీసర్ లేదా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ పిలిస్తేనే యూనిఫామ్ సర్వీస్ అడుగు పెట్టాలి. అది కూడా కాకుండా ఆ విధంగా ప్రవర్తించడం, పైన పోలీస్ ఆఫీసర్లకి ఏం అర్థం లేకోకుండా అది తప్పు అని చెప్పుకోకుండా వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదో విన్నాను, పేర్లు చెప్పుకోవడం కూడా తప్పులేదు. నరేందర్ రెడ్డి గారట చిల్లకూరులో, ఆయన మండలం ఎక్కడ, ఆయనకి ఏం సంబంధం ఇక్కడ, ఎక్కడో బెంగళూరులో ఉంటాడు. ఆయన వ్యాపారాలు ఏవో చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు రావడం, ఆ యువకులంతా పాడు చేయడం, వాళ్ళకి ఏదో మద్యం సేవించడం, ఏదో పెట్టడం, పెదవ పనులన్నీ చేయడం, చివరికి అక్కడ సామాజిక న్యాయం లేకోకుండా కూడా గూడూరు రూరల్ని ఎంత నాశనం చేశాడంటే అవివేకంతో
సమాజంలో ఈ తేడాలు ఉంటాయన్నది కూడా తెలియకోకుండా వారు ఆ విధంగా యువకులందరూ పాడు చేసి అది కాకోకుండా మళ్ళా చిల్లకూరు పక్కనున్న మండలకు పోవడం అంటే ఎంత దౌర్జన్యం కాకపోతే అలా ప్రవర్తిస్తాడు. దాంతోపాటు వారు కొట్టడం మాట. అలాగే చింతవరం, ఒక్కసారి ఒక విషయం తెలియజేస్తున్నాను, ఇది సభామూలంగా తెలియచేయవలసిందే. అదే విష్ణువర్ధన్ రెడ్డిని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ కనుక నేను కాపాడుండకపోతే విజయసాయిరెడ్డి గారు ఆయన అరెస్ట్ చేసి ఉండేవాడు. ఇది ఇప్పుడు ఆయనకు ఇప్పటికన్నా జ్ఞానం పెట్టి తెలుసుకోవాలని చెప్పి నేను విష్ణువర్ధన్ రెడ్డిని చెప్తున్నాను. విష్ణువర్ధన్ నేను కనుక ఆ రోజు కనుక కాపాడు ఉండకపోతే, అమర్నాథ్ రెడ్డిని కూడా నేను కనుక ఆయన వెంటనే విడుదల చేసి ఉండకపోతే వాళ్ళిద్దరూ కూడా పర్మనెంట్గా ఉండిపోయేవాళ్ళు జైల్లో. నేను ఒక న్యాయంగా మాట్లాడే వ్యక్తిని కనుక విజయసాయిరెడ్డి గారికి చెప్పి అది మనకు కాదు, అది అప్రజాస్వామ్యం అని చెప్పి వాళ్ళిద్దరిని కాపాడితే ఈరోజు మరలా ఈ అరాచకానికి పాల్గొంటున్నారు. మరొక్కసారి తెలియచేస్తున్నా, గూడూరు రూరల్లో కానీ క్వాడ్స్ కానీ అలాగే పక్కనున్న వెంకటగిరిలో క్వాడ్స్ కానివ్వండి, మైకా కానివ్వండి, ఇటువైపు చిల్లకూరులో సిలికా కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాదరణతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, అవుతారు. అలాగే ప్రజాదరణతో మా ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారు గూడూరు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా అవుతారు. అలాగే ఆదరణ కనుక ఉమ్మడి అభ్యర్థి నాకు కూడా ప్రజలు నన్ను ఆదరిస్తే ఎంపీగా ఉండి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది దౌర్జన్యంతో ఈ రాష్ట్ర సంపద సిలికా కానివ్వండి, క్వాడ్స్ కానివ్వండి, మైకా కానివ్వండి, లేదా ఇసుక కానివ్వండి ఇక నుండి చేసుకోవడానికి వీలు లేకోకుండా ప్రజలు తిరుగుబాటు చేస్తారు మా నాయకత్వంతో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతుందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుందని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ ఐపాక్ ప్రమాణం ఇలాగే ముందుకు సాగుతుందని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేసిన సంగతి తెలిసిందే. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number of 151 there's a lot coming from, I'd rather say
Rishi's team. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారి కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న దాతలు. రెడ్డి దాతృత్వంతో 1,80,000 రూపాయల విలువ చేసే పలసరుకులు. ఎన్నికల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు అంతులేకుండా పోయాయి. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడి. ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది సీఎం జగన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్. Audio